స్థాయి అనేది ఒకరు నిర్ణయిస్తే వచ్చేది కాదు. స్థాయి అనేది ప్రజలు నిర్ణయించాలి. ఆల్రెడీ నిర్ణయించారు కూడా. మీరు గత ఎలక్షన్ లో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తామన్న మీరు కేవలం మా గౌరవ ఎమ్మెల్యే గారు 25 రోజులలో 7,000 మెజార్టీతో గెలవడం జరిగింది. అంటే ఎవరి స్థాయి ఏంది అనేది ప్రజలు నిర్ణయించారు. కాబట్టి కొంతమంది నాయకులు అభివృద్ధి విషయానికి మాట్లాడడం జరుగుతున్నది. అభివృద్ధి విషయానికి వస్తే 60 సంవత్సరాల కింద నిర్మించినటువంటి కోటపల్లి ప్రాజెక్టుకు ఏ ఒక్క నాయకుడు రూపాయి నిధులు తెచ్చిన దాఖలాలు లేవు. అదే గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన ఒక సంవత్సర కాలం లోపలనే 90 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కోటపల్లి ప్రజలకు పెద్ద ప్రజలకు తెలియదా? అదేవిధంగా తాండూరు నుండి జైరాబాద్ రోడ్, తాండూరు నుండి చించల్లి రోడ్, ముఖ్యంగా తాండూరు నుండి హైదరాబాద్ రోడ్ ఏ ఒక్క నాయకుడు పట్టించుకున్న నాయకులు లేడు. అదే గౌరవ ఎమ్మెల్యే గారు రాత్రనక పగలనక నెలలో 20 రోజులు తాండూరులో ఉండి ఈ రోడ్ల గురించి కష్టపడుతున్నాడు, నిధులు కేటాయించాడు. తాండూరులో ఈ రోజు ఇంత మంచిగా ఎవరి పని వాళ్ళు, ఎవరి వ్యాపారం వాళ్ళు, లా అండ్ ఆర్డర్ ఇప్పుడు పొల్యూషన్ లో అడగండి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందంటే ఒక ఎమ్మెల్యే గారికి ఇదే అని చెప్పి కూడా చెప్తున్నాం. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ తో బాధపడుతున్న అందరిని చూసి ఎమ్మెల్యే గారు మహిళలకు మెగా జాబ్ మేళా నిర్వహించి 1000 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మొన్నకు మొన్న 50 కంపెనీలతో 5,000 మందికి ఇంటర్వ్యూ నిర్వహించి 2,500 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. రుణమాఫీ, రేషన్ కార్డులు, 9 గ్యారంటీలతో పాటు ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. దీనికి రాత్రనక పగలనక ఎమ్మెల్యే గారు ఇంత కష్టపడి పనిచేస్తుంటే మీరు 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కేవలం మా ఎమ్మెల్యే గారు ఒక సంవత్సరంలో చేసిన అనుగుణంగా 50 నుంచి 60 లక్షల నిధులు ఇవ్వడం జరిగింది. ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది మాకు. 4 సంవత్సరాలలో తాండూరు రూపురేఖలు మారుస్తామని చెప్పి కూడా మీకు అందరూ తెలియజేస్తున్నా. చిలుకవాగు ఏ ఒక్క నాయకుడు చిలుకవాగును పట్టించుకున్న నా పాపాన పోలే. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత రాత్రనక పగలనక కష్టపడి చిలుకవాగు దగ్గరుండి పనులు చాటు చేస్తున్నాడు. కాబట్టి ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. 4 సంవత్సరాల్లో తాండూరు రూపురేఖలు మారిపోతాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు చూసినట్లయితే బెల్గటూరు బ్రిడ్జ్ గాని, కోకట్ బ్రిడ్జ్ గాని ఇవన్నీ కూడా అవుతున్నాయంటే ఎమ్మెల్యే గారు కృషి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కొంతమంది మళ్లీ మాట్లాడుతూ ఏమనంటే పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అని చెప్పి విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ లో ఒకటే కాంగ్రెస్ ఉంది, విభేదాలు ఎక్కడ ఏవి లేవు. గౌరవ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం లోపల పాత కొత్త తేడా లేకుండా ఒకే కాంగ్రెస్ గొడుగు మీద కార్యకర్తలంతా పనిచేస్తున్నారు. ఇంకా ముందు కూడా కలిసే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మీ 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఒక సంవత్సరంలో చేసిండు. ఈ అభివృద్ధి మీ కళ్ళకు కనిపిస్తలేరా? నోరుందని ఎట్లాగో అలా మాట్లాడితే ఊరుకునేది లేదు. ఖబర్దారని చెప్పి తెలియజేస్తుంది.